హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ అయితే నేను ఇడ్లీలోకి అలాగే దోశ పెసరట్టులోకి అల్లం పచ్చడి అయితే చేస్తున్నాను హోటల్ స్టైల్లో. ఇప్పుడైతే ముందుగా ప్యాన్ పెట్టేసుకున్నాను. ఇందులో ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. నేను ఆయిల్ కూడా వేసుకున్నానండి. ఇప్పుడు ఈ ఆయిల్ని హీట్ ఎక్కేటప్పుడు మనం ఇందులో 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ పచ్చెనగపప్పు, మన కారానికి సరిపడా ఒక 10 ఎండుమిర్చి వేసుకున్నాము. వేసుకుని వీటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అవుతున్నాయి అన్నప్పుడు ఇందులో 1 స్పూన్ ధనియాలు కూడా వేసుకోవాలండి. కొంచెం ఫ్రై అయిపోయాక 1 స్పూన్ అయితే ధనియాలు, వేసుకున్నాం కదా. ఇప్పుడు వీటిని బాగా ఫ్రై అవ్వనిద్దాం. ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు ఒక 20 గ్రామ్స్ వరకు అల్లం ముక్కలు తీసుకున్నాం. వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే ఇవి బాగా ఫ్రై అయిపోయాయి. అల్లం కొంచెం బాగానే ఫ్రై అవ్వాలండి. ఇప్పుడు ఇవి బాగా ఫ్రై అయిపోయాయి కాబట్టి మనం ఒక మిక్సీ జార్లో తీసుకోవాలి వీటిని. ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లోకి అయితే తీసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవి ఒకసారి గ్రైండ్ చేసుకోవాలండి మెత్తగానే. ఇప్పుడైతే ఇది గ్రైండ్ చేసేసుకున్నాం కదా, కొంచెం మెత్తగా అయింది. ఇప్పుడు ఇందులో ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకోవాలి. కొంచెం వాటర్లో ముందుగానే నానబెట్టుకున్నాను. దాన్ని కొంచెం మెత్తగా చేసుకుని ఇలా అయితే వేసేసుకోవాలండి చింతపండు. అలాగే ఒక గుప్పెడు బెల్లం పొడి అండి, అది కూడా వేసేసుకున్నాను. గుప్పెడు అంటే ఒక చిన్న ముక్క, ఒక నిమ్మకాయ సైజ్ అంతా అది కూడా తీసుకొని పట్టుకున్నాం కదా. ఇందులో అయితే ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకున్నాను. ఇప్పుడు వీటిని అయితే బాగా ఒకసారి మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు అల్లం పచ్చడి అంతా మొత్తం గ్రైండ్ అయిపోయింది, చూసారు కదా, మెత్తగా అయిపోయింది. ఇప్పుడు ఇది ఇలా పక్కన పెట్టుకుని పోపు రెడీ చేసుకోవాలి. ఇప్పుడైతే ఇక్కడ ప్యాన్ కూడా పెట్టేసుకున్నాను కదా, దీంట్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ కూడా వేసుకున్నానండి. హీట్ ఎక్కిపోయింది. ఇప్పుడు ఇందులో అయితే ముందుగా 2 ఎండుమిర్చి, 1 స్పూన్ జీలకర్ర, ఒక 1/2 స్పూన్ ఆవాలు, కరివేపాకు, ఒక 1/2 స్పూన్ జీలకర్ర, ఆవాలు, జీలకర్ర, మినపగుళ్ళు, కరివేపాకు, ఎండుమిర్చి, వీటిని అయితే వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే పోపు అంతా ఫ్రై అయిపోయింది. మనం పోపు ఫ్రై అయిపోయిన వెంటనే ఈ అల్లం పచ్చడి ఉంది కదా, మొత్తం గిన్నె తీసి ఇదంతా ఇందులో వేసుకొని పెట్టేసుకోవడమే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూసారు కదండి, మనకి టిఫిన్స్లోకి అల్లం పచ్చడి అయితే రెడీ అయిపోయింది. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు ఎలా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.